ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో హన్నా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె ప్రతి ప్రార్థనలో దేవుని ముందు తన హృదయాన్ని కుమరించుకోవడాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఆమె ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆమె హృదయంలో ఉండేటువంటి దుఃఖం అయితే పోలేదు. తనకి పిల్లలు లేనటువంటి విషయాన్ని బట్టి అనేక మంది తన కోపం రప్పిస్తూ వేదన గురి చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అధిగమించడానికి ఆమె ఎంతో ప్రయాసపడింది, కానీ దాన్ని అధిగమించలేకపోయింది. దాన్ని అధిగమించలేక ఆమె ఎంతగానో కృంగిపోతూ ఉండేది. ముఖ్యంగా తన చుట్టూ ఉండేటువంటి మనుషులు తన సంతోషాన్ని అంతటినీ తినేస్తూ ఉన్నప్పుడు ఆమె ఎంతగానో కృంగిపోయింది. కనుక దైవ సన్నిధికి వెళ్ళింది. ఆమె ఎంతగానో కుమరించుకుంది. ఏలైనటువంటి సేవకుడైతే ఆమె మొత్తలో ఉందని అనుకుంటూ ఉన్నాడు, కానీ ఆమె అయితే తనకు పిల్లలు కావాలనేటువంటి బాధను బట్టి దైవ సన్నిధితో పొరలాడుతూ ఉంది. ఆమె ఎంతగా పిల్లల విషయంలో ఆమె క్షోభపడిందంటే ఆమె హృదయంలో కృంగిపోయి దుఃఖం కట్టలు తెంచుకొని చివరికి ఆమె భోజనం లేక తిండి తిప్పలు లేకుండా నిద్ర లేక ప్రతిదినము కృషించిపోతూ ఉండేది. కానీ దేవుడైతే ఆశ్చర్యమైనటువంటి కార్యం ఆమె జీవితంలో జరిగించాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగించాడంటే ఒక బిడ్డని ఆమెకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ఆమె ఎంత బలాన్ని పొందుకుందంటే తను ఎన్ని సంవత్సరాల నుంచి అయితే కృంగిపోతూ ఉందో ఆ సంవత్సరాలన్నింటిలోనూ కూడా తను పొందుకునేటువంటి బాధ అంతటిని ఆమె కొట్టివేసింది. ఆమె ఎంతో సంతోషంగా ఉంది. ఆమె సంతోషానికి అయితే మితి లేదు. కానీ ఇప్పుడైతే ప్రతి సంవత్సరం కూడా బర్త్డే చేయడానికి సమూయేలైతే ఆమెతో లేడు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అనేటువంటి మాట కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లలు సంతోషిస్తే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. పిల్లలు సంతోషిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకి బర్త్డే జరిగితే ఎక్కువగా సంతోషించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులే. పిల్లలకి బర్త్డే చేసేటప్పుడు వారు చేస్తున్నటువంటి పనులన్నింటిని బట్టి, వారి ఫ్రెండ్స్ని బట్టి, అక్కడ జరిగేటువంటి చిన్న చిన్న పార్టీలను బట్టి, తల్లిదండ్రులు పిల్లల మొహంలో ఉండేటువంటి సంతోషాన్ని బట్టి ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని పిలవాలని ఆశపడుతూ ఉంటారు. బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేయాలని కోరుకుంటూ ఉంటారు. పిల్లలు సంతోషంగా పిల్లల మధ్యలో గడుపుతూ ఉన్నప్పుడు వారు ఎంతగానో ఆనందిస్తారు. ఇప్పుడు హన్నాకైతే అటువంటి ఛాన్సే లేదు. కానీ ఆమె దుఃఖించడం అయితే మానేసింది, కానీ ఆమె హృదయంలో అయితే ఒక రకమైన దిగులు అనేది ఉంది. ప్రతి సంవత్సరం సమూయేలుకైతే ఏదో ఒకటి ఆమె ఇస్తూ ఉండేది, కానీ అంతకుమించి ఆమె చేయలేకపోతూ ఉండేది. కానీ అంతకంటే విలువైంది అతని జీవితంలో ఆమె చేసింది మానక ప్రార్థన చేయడం అనేది. కనుక ఈరోజు హన్నా జీవితాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక యాతన అనేది ఆమె హృదయంలో ఉంది. తనకు ఒక బిడ్డ పుట్టినటువంటి సంతోషం ఉంది. నిందపోయిందని అనుకుంటుంది, కానీ సమూయేలు చూసినప్పుడంతా ఆమె హృదయం అంతా భారంతో నింపబడిపోతూ ఉండేది. ఒకసారి మీరు ఆలోచించండి, ఆమె హృదయం అంతా సమూయేలు చూసినప్పుడు ఎలా సమూయేలు కోసం కలవరిస్తూ ఉంటుందో. కానీ దేవుడైతే ఆమెకి ఇంకా 5 సంతానాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి ఆమె సంతోషం కలిగి ఉండొచ్చు. కానీ 5 పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు సమూయేలు గురించినటువంటి యాతన ఖచ్చితంగా ఉంది. ఆమె హృదయంలో ఒక ఖడ్గంలాగే ఉంటుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తన నింద కానీ తన యొక్క వేదన కానీ అదంతా తొలగించబడిందంటే కేవలం సమూయేలు వల్లే తొలగించబడిందని ఆమెకు తెలుసు. 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆమె దైవ సన్నిధిలో విడిచిపెట్టింది. కుమారుని కోసం ఎంతగానో కలవరపడుతూ ఉంది. ఇదనని ఎవరైతే పిల్లల గురించి కలవరపడుతూ ఉన్నారో కీర్తనలు 31:24 యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ యొక్క ప్రేమ ఎటువంటిదో పిల్లలతో ఉండడం అనేది అంత సంతోషమో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే హన్నాకి ఒక బిడ్డ లేకపోయినప్పటికీ 5 సంతానాన్ని దేవుడు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. కనుక సంతోషం అనేది ఎక్కడో లేదు. మనం ప్రభువునందు ఆనందించాలి. ఆయన హృదయాన్ని మనం ఎరగడం ద్వారా మాత్రమే మనం బలాన్ని పొందుకుంటాం. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఎవరి హృదయంలోనైతే దుఃఖంగా ఉన్నారో, ఎవరి హృదయాలైతే నీ సన్నిధిలో కుమరించుకుంటూ ఉన్నారు, పిల్లల విషయంలో ఎవరైతే కనిపెట్టుకొని ఉండి కన్నీరు కారుస్తున్నారు, అటువంటి వారందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని నీ మహిమ సన్నిధిని దేవ తోడుగా ఉంచి అన్ని విషయాల్లో బలపరచమని, స్థిరపరచమని, కృపచూపమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన సన్నిధి వారికి తోడుగా ఉంచి ధైర్యపరచమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, వారి హృదయంలో నిబ్బరం వహిస్తుండగా వారి జీవితంలో కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.